గుడ్ ఆఫ్టర్నూన్. నేను జ్యోత్స్న. హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు పేలిపోతుందంటూ ఈమెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జడ్జిలతో సహా అందరినీ కోర్టు నుంచి బయటకు పంపారు. సమాచారం అందుకున్న స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కోర్టులో విస్తృతంగా తనిఖీ చేస్తోంది. అందరూ స్టాఫ్, జడ్జెస్, అడ్వకేట్లు అందరూ బయటికి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు బాంబు స్క్వాడ్ అండ్ పోలీసులు అందరూ వచ్చి లోపల చెక్ చేస్తున్నారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా వచ్చారు, పైకి వెళ్ళారు, చెక్ చేస్తున్నారు. అప్పటి వరకు బయటనే ఉండడం జరుగుతుంది. అది నిజమాబద్ధం అనేటువంటిది తెలియదు. మరి అది ఏమన్నా బాంబుకు స్క్వాడ్ వాళ్ళు తేల్చి చెప్పాలి. అంతవరకు వెయిట్ చేస్తున్నాము. ఎవరో మెయిల్ పెట్టారంట, అది ఎవరికి పెట్టారు ఏమి అనేటువంటిది కూడా తెలియదు. అది పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ అలర్ట్ చేయడం వల్ల ఒకవేళ ఏమన్నా జరిగేటువంటిది పెను ప్రమాదం నుంచి రక్షించాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అందరం వేలాదిగా కిందికి వచ్చారు. విచారం మేరకు అందరినీ అలర్ట్ చేస్తే అందరూ స్టాఫ్, జడ్జెస్, అడ్వకేట్లు అందరూ బయటికి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు బాంబు స్క్వాడ్ అండ్ పోలీసులు అందరూ వచ్చి లోపల చెక్ చేస్తున్నారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా వచ్చారు, పైకి వెళ్ళారు, చెక్ చేస్తున్నారు. అప్పటి వరకు బయటనే ఉండడం జరుగుతుంది. అది నిజమాబద్ధం అనేటువంటిది తెలియదు. మరి అది ఏమన్నా బాంబుకు స్క్వాడ్ వాళ్ళు తేల్చి చెప్పాలి. అంతవరకు వెయిట్ చేస్తున్నాము. ఎవరో మెయిల్ పెట్టారంట, అది ఎవరికి పెట్టారు ఏమి అనేటువంటిది కూడా తెలియదు. అది పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ అలర్ట్ చేయడం వల్ల ఒకవేళ ఏమన్నా జరిగేటువంటిది పెను ప్రమాదం నుంచి రక్షించాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అందరం వేలాదిగా కిందికి వచ్చారు. విచారం మేరకు అందరినీ అలర్ట్. రైట్. హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు పేలిపోతుందంటూ ఈమెయిల్ వచ్చినట్టు